బిగ్ బాస్ 4 వారం నామినేషన్స్ తర్వాత జనాల్లో ఒక్కో కంటెస్టెంట్ గ్రాఫ్ తారుమారింది. జనాల్లో ఒక్కొక్కరు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా మొన్నటి వరకు పూర్తిగా నెగటివిటీని తెచ్చుకున్న యష్మికి ఇప్పుడు సపోర్ట్ ఎక్కువగా పెరిగింది. నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో సోనియా ప్రవర్తన, మాట తీరుపై ఇచ్చిపడేసింది. యష్మి కేవలం నిఖిల్, పృథ్వీలను మాత్రమే చూస్తుందని, తన గేమ్ చూడట్లేదని సోనియా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటంతో యష్మి బోర్ నేర్చేసింది. అలాగే నామినేషన్స్ లో నబీల్ సైతం సోనియాకు గట్టిగానే కౌంటర్స్ ఇచ్చాడు. నిఖిల్, పృథ్వీ, సోనియా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని, ఒకరితో మాట్లాడుతుంటే మరొకరు మధ్యలోకి వస్తున్నారని నేరుగా బిగ్ బాస్ కి కంప్లైంట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు హౌస్ లో మొదటి చీఫ్ నిఖిల్ కాగా రెండో చీఫ్ గా సీత ఎన్నికైంది. దీంతో మరోసారి 2 క్లాన్లని సెలెక్ట్ చేసుకోవాలని సూచించాడు బిగ్ బాస్. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ మొత్తం ఒకే మాటపై నిలబడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో నిఖిల్ ఒకరు. శక్తి క్లాన్ కు అతడు చీఫ్ కాగా, కాంతారా టీమ్ కు సీత చీఫ్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ లోని సభ్యులు ఎవరు ఏ క్లాన్ లో ఉండాలనేది నిర్ణయించుకోవాలని సూచించాడు బిగ్ బాస్. దీంతో ముందుగా విష్ణు మాట్లాడుతూ శక్తి క్లాన్ లో తనకు సరైన గుర్తింపు లేదని, అందుకే కాంతారా టీమ్ కు వెళ్లాలనుకుంటున్నట్టుగా తెలిపింది. ఇక తర్వాత సోనియా ఎప్పట్లాగే నిఖిల్ క్లాన్ కు వెళ్ళింది. నిఖిల్ టీం చాలా స్ట్రాంగ్ అని, కానీ తనకు టాస్క్ లో ఆడే ఛాన్స్ మాత్రం రాలేదని, తనకు టాస్క్ లో ఆడాలనుందంటూ సీత టీం సెలెక్ట్ చేసుకుంది నాయనిక. అలాగే పృథ్వీ కూడా నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయాడు. ఇక నబిల్ సీత తనకు రియల్ అనిపిస్తుందని, అందుకే తన టీంలోకి వెళ్తున్నట్టుగా చెప్పాడు. ఇక ఆ తర్వాత ఈ హౌస్ లో తాను ఎలాంటి బాండింగ్, ఎమోషన్స్ పెంచుకోవాలని రాలేదని కాంతారా టీం సెలెక్ట్ చేసుకుంది యష్మి. దీంతో ఒక్క నిమిషం బిగ్ బాస్ అంటూ మధ్యలో మాట్లాడేసింది ప్రేరణ. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే హౌస్ మొత్తం కాంతారా టీం సీతకు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ వారం సీత టీం కాస్త గట్టిగానే గేమ్ ప్లే చేసేలా కనిపిస్తోంది మరి.